తల్లి కూతుళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మమ్మీ, దేవుని గురించి పాస్టర్ గారు అంత పెద్దగా మాటలు మాట్లాడుతున్నారు కదా, అసలు దేవుడు ఎంత పెద్దోడమ్మా అని అడిగిందట. అడిగితే వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ ఇంటి ముందు నుంచి పైకి తల ఎత్తి చూపిస్తే గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక ఫ్లైట్ వెళ్తుందట. వెళ్తుంటే చూపించి, అదిగమ్మ దేవుడు అంత పెద్దగాడమ్మా అన్నాడంట. ఆకాశం వైపు చూసి, ఏంటి దేవుడు మరీ గద్దంతే ఉంటాడా అందట. ఆ తర్వాత సాయంకాలం ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి బయట బండి పార్క్ చేసి కారులో నుంచి దిగి ఆ ఖాళీలు ఉంటాయి కదా, ఆ ఖాళీలో నుంచి మరలా, అమ్మా దేవుడు ఇదిగో ఎలా ఉంటాడమ్మా అని చెప్పిందట. ఎలా? పార్క్ చేసి ఉన్న విమానాన్ని చూపించి దేవుడు ఎలా ఉంటాడని చెప్పిందట. అర్థమైందా మీకేమైనా? అంటే అదేంటమ్మా, ఇందాక దేవుడు ఆకాశంలో చాలా కొంచెమే కనిపించాడు, ఈసారి చాలా పెద్దగా కనిపిస్తున్నాడు అంటే, హౌ నియర్ యు ఆర్ టు గాడ్, దట్ బిగ్ గాడ్ ఈజ్ టు యూ అని చెప్పింది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నీ దేవునికి ఎంత దగ్గరగా వెళ్తావో దేవుడు నీకంత బిగ్గరగా లేక పెద్దగా బిగ్గుగా కనపడతాడనమాట. హల్లెలూయా. మన దేవుణ్ణి మనం గ్రహించాలి అంటే మనం ఆయనకి అంత దగ్గరగా వెళ్ళాలి. ఆయనకు దగ్గరగా వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ రెవల్యూషన్ ఆఫ్ అవర్ లార్డ్. మన దేవునికి మనము దగ్గరగా వెళ్ళాలి అంటే ఆయనను సమీపించగలిగిన జీవితాలు మనకు కలగాలి. అదిగో ఆ అవేర్నెస్ ఈ వాక్యంలో మనకు కనపడుతుంది. పరలోక దర్శనాన్ని, ప్రత్యక్షతను చూసిన యెషయా అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు. సో దేవుని ప్రత్యక్షత, మనము క్రైస్తవులమైన మనము దేవుని ప్రత్యక్షత పొందిన వారం. మనకంటే దేవుణ్ణి దగ్గరగా చూడగలిగిన, సమీపంగా చూడగలిగిన, చేరుకోగలిగిన, పూర్తిగా గ్రహించగలిగిన మరి ఏ భక్తులు ఈ భూమండలం మీద లేరు అని చెప్పడంలో నేను ఎంత మాత్రం సందేహించడంలా. ఎందుకంటే మన దేవుడు తనను తాను ఏ విషయంలో కూడా దాపరికం లేకుండా రివీల్ చేసుకున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా, అలాగే ఆయన వాక్కుల ద్వారా, మరియు ప్రస్తుతము పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆ ప్రత్యక్షత మనము పొందగలగాలి అంటే యెషయా వలె కష్టకాలములో నేల మీద ముఖం పెట్టి ఉసురోమంటూ ఏడ్చేవారం కంటే నింగి వైపుకు చూసి, దేవా ఐ నీడ్ యూ ఇన్ దిస్ అవర్, ఈ సమయములో నీవు నాకు కావాలి, నేను నిన్ను చేరాలి, నీ బలము నాకు కావాలి, నీ ఆదరణ నాకు కావాలి, నీ దర్శనము నాకు కావాలి, నీ దర్శనము నన్ను ధైర్యపరుస్తుంది అని దేవుని వైపు